అసలు శివుడికి కూతుళ్ళున్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు? శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్ళు ఎందుకు కాలేదు? శివుడి ముగ్గురు కొడుకులను పూజించినట్టు శివుడి ముగ్గురు కూతుళ్లను ఎందుకు పూజించటం లేదు? అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివ పురాణంలోని రుద్ర సంహితలో శివుడికి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం ఇప్పుడు. శివపుత్రికలు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్ళున్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. అశోక సుందరి. పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రత కథలు